నమస్తే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్న ఈ ఏఐ గురించి 3 పార్ట్స్గా మాట్లాడుకుంటాం. లైక్ ఏఐ అంటే ఏంటి, ఏఐ వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, ఈ ఏఐ వల్ల ఫ్యూచర్లో ఈ ప్రపంచం లేదా ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు ఎలా ఉండబోతున్నారనేది ఈ 3 పార్ట్స్లో మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇవి ఓన్లీ బేసిక్స్ మాత్రమే. లెట్స్ స్టార్ట్. హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ మెల్కీజెదక్ గాంధీ. ఈ ప్రపంచంలో ఏదైనా ఒక టెక్నాలజీ కానీ, ఒక ఇన్నోవేషన్ కానీ, లేదంటే ఒక ఆటోమేషన్ కానీ వచ్చినప్పుడు ఆయా కంపెనీస్ ముందుగా వాటిని అడాప్ట్ చేసుకుంటాయి. సో దానివల్ల ఆయా కంపెనీస్ తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ చేయడం వల్ల ఎక్స్పెన్సెస్ తగ్గి ప్రాఫిట్స్ పెరుగుతాయి. సో దీనివల్ల కొంతమంది జాబ్స్ కోల్పోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. అలా అని చెప్పేసి మార్కెట్లోకి ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఆయా కంపెనీస్ ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోకపోతే పూర్తి నష్టాల్లోకి వెళ్ళిపోతారని మనం అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనందరికీ తెలిసిన లేదంటే మన చైల్డ్హుడ్ నుంచి ఫోన్ అనేది ఏదైనా ఉందంటే అదే నోకియా మొబైల్. ఈ నోకియా మొబైల్ అనే కంపెనీ ఒకప్పుడు చాలా పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అయితే ఈ నోకియా మొబైల్ అనే కంపెనీ ఆ టైంలో వస్తున్నటువంటి స్మార్ట్ ఫోన్ టచ్ స్క్రీన్ టెక్నాలజీని మరియు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ని పట్టించుకోకపోవడం వల్ల, లేదంటే అప్డేట్ అవ్వకపోవడం వల్ల పూర్తి బిజినెస్ రంగంలో వెనుకబడిపోయింది. మరియు ఆ టైంలో ఏ కంపెనీస్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ టెక్నాలజీని ఏ కంపెనీస్ అడాప్ట్ చేసుకోలేదో, లేదంటే అప్డేట్ అవ్వలేదో ఆ కంపెనీలన్నీ క్లోజ్ అయిపోయాయి. సో అలాగే ఏ కంపెనీస్ కానీ, లేదంటే ఎస్పెషల్లీ మనం కానీ మార్కెట్లోకి ఏదైనా ఒక క్రొత్త టెక్నాలజీ కానీ, ఇన్నోవేషన్ కానీ వచ్చినప్పుడు అప్డేట్ అవ్వాలి, లేదంటే కొంచెం అప్డేటెడ్గా ఉండాలి. సో అందుకే ఇప్పుడు వస్తున్న ఈ లేటెస్ట్ ఏఐ టెక్నాలజీని అందరూ అడాప్ట్ చేసుకుంటున్నారు. ఏఐ అనగా దీని ఫుల్ ఫామ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మానవ మేధస్సుకి అందనిది, అంతకు మించినదని అర్థం. సింగిల్ వర్డ్లో చెప్పాలంటే మనిషి కోసం మనిషి తయారు చేసుకున్న ఓ మేధస్సు అని చెప్పచ్చు. ఈ ఏఐ అనేది ఒక రకమైన కంప్యూటర్ ప్రోగ్రామింగ్. మనం ఎలా అయితే బయట ప్రపంచాన్ని చూసి నేర్చుకుంటున్నామో అలానే ఈ ఏఐ కూడా ఇంటర్నెట్ నుండి నేర్చుకొని తనకు తాను ఆలోచించగలిగే ఒక కంప్యూటర్ అల్గారిథం. జనరల్గా మనం ఇప్పటి వరకు ఒక కంప్యూటర్కి ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఇస్తే అది ఎగ్జిక్యూట్ చేయడం వరకు మాత్రమే మనందరికీ తెలుసు. కానీ ఏఐ అలా కాకుండా ఏదైనా ఒక పనిని రిపీటెడ్గా చేస్తున్నప్పుడు మరి కొంచెం బెటర్గా ఎలా చేయాలో ఆలోచిస్తుంది. మరియు అలా రిపీటెడ్గా చేసే ప్రాసెస్లో ఏవైనా తప్పులుంటే తనకు తానే కరెక్షన్ చేసుకుంటూ తనకు తానే నేర్చుకుంటుంది. ఇక ఈ ఏఐ అనేది అదేదో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి మాత్రమే తెలిసేది, మనకి దానికి పెద్దకి సంబంధం లేదు అని అనుకుంటాం. కానీ మనం కూడా మనకు తెలియకుండానే ప్రతిరోజు ఈ ఏఐని ఉపయోగిస్తున్నాం. మనం మార్నింగ్ లేవగానే ఖురాన్, బైబిల్, భగవద్గీత లాంటివి చదివి ప్రేయర్స్తో స్టార్ట్ చేసుకున్న భక్తులు మన మధ్య లేరు. కానీ మనం మార్నింగ్ ఏదో ఒక టైంలో లేవగానే మొట్టమొదటిసారిగా చేసిన పని ఏదైనా ఉందంటే అదే మన స్మార్ట్ ఫోన్ని చూడడం. అలా మన ఫోన్ ఓపెన్ చేసేందుకు అన్లాక్ చేసే ప్రాసెస్లో ఫేస్ ఐడి అయితే మన ముఖాన్ని చూపిస్తాం, ఫింగర్ ప్రింట్ అయితే మన తంబ టచ్ చేసి అన్లాక్ చేసుకొని మన పని మనం చూసుకుంటాం. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం చూసినట్లయితే మన ఫేస్ కెమెరా ముందు పెట్టి అన్లాక్ చేసే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన ఫోన్ లోపల ఎంత పని జరుగుతుందని మనం చూస్తే గనక మన ఫోన్ ఓపెన్ చేసేందుకు మన ఫేస్ ఐడి ఎదురుగా ఉన్న మన ముఖాన్ని ముందుగా మన స్మార్ట్ ఫోన్ కెమెరా 3Dలో చూస్తుంది. ఆ ఒక్క సెకండ్స్లో మనకు కనిపించకుండా దాని నుంచి 30,000 ఇన్ఫ్రారెడ్ డాట్స్ మన ముఖం మీద పడి ఫొటోస్ తీస్తాయి. వెంటనే మిషన్ లెర్నింగ్ సంబంధించిన అల్గారిథం అలర్ట్ అయ్యి వెంటనే అప్పటికే ఆల్రెడీ ఫోటో తీసి స్కాన్ చేసుకుని స్టోర్ చేసుకుని ఉంచిన ఫోటోని మరియు ఇప్పుడు అన్లాక్ కోసం తీసిన ఫోటోని కంపేర్ చేసి కన్ఫర్మ్ చేసుకుని దాన్ని బట్టి అన్లాక్ అవ్వాలో లేదో మన స్మార్ట్ ఫోన్ డెసిషన్ తీసుకుంటుంది. సో ఈ పని అంతా జరిగేది ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ ఏఐతోనే. సో ఇది మాత్రమే కాదు కానీ మోస్ట్ కామన్గా ఏ పని కావాలన్నా లైక్ ఐఫోన్ సిరీనో, అలెక్సానో, గూగుల్ అసిస్టెంట్నో అడగటంలో మన డైలీ యాక్టివిటీగా మారిపోయింది. పిఏగా లైక్
పర్సనల్ అసిస్టెంట్గా పనిచేసే యాప్స్ అన్నీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ ఏఐతోనే పనిచేస్తున్నాయి. అంటే ఇది ఒక రకమైన చాట్బోట్ లేదా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఏఐ అని చెప్పొచ్చు. మన ఇన్బాక్స్కి వచ్చే మెయిల్స్ కానీ మెసేజెస్ కానీ ఏ స్పామ్ మెయిల్స్ ఏ ఫేక్ మెసేజెస్ అని సెపరేట్ చేసేది మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ ఏఐతోనే జరుగుతుంది. అయితే ఈ ఏఐ టెక్నాలజీ చేత మనుషులు పని చేయించుకోవాలన్న కోరిక ఇప్పటిదైతే కాదు, కానీ 1956లోనే ఏఐ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడారు. సో ఆ విధంగా ఈ కంప్యూటర్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ స్టార్ట్ చేశారు. దీనికంటే ముందు 1927లో మెట్రోపోలిస్ అనే ఓ జర్మన్ ఫిల్ము ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్గా పేరు పొందింది. ఈ సినిమాలో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అచ్చం మనిషిలానే ఒక రోబో ఉంటుంది. ఇంటర్నెట్ రావడంతో ఈ ఏఐని అన్ని రంగాల్లోకి తీసుకొని వచ్చారు అని అనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పొచ్చు. ఇక ఈ ఏఐలో జనరల్ గా 2 రకాలు. ఒకటి నారో ఏఐ, 2 బ్రాడ్ ఏఐ. ఈ నారో ఏఐని వీక్ ఏఐ అని కూడా అంటారు. బ్రాడ్ ఏఐని స్ట్రాంగ్ ఏఐ అని కూడా పిలుస్తారు. ఈ బ్రాడ్ ఏఐ లేదా ఈ స్ట్రాంగ్ ఏఐలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏజీఐ అనగా ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ మరియు ఏఎస్ఐ అనగా ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఇక ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే మానవుని మేధస్సుతో సమానమైన మేధస్సు కలిగి తనకు తాను నేర్చుకుంటూ సెల్ఫ్ డెసిషన్ తీసుకుని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మరియు ఫ్యూచర్ ప్లానింగ్స్ ని వేయగల ఏఐ అని అర్థం. దీనికి గల ది బెస్ట్ ఎగ్జాంపుల్ హ్యూమనాయిడ్ రోబోట్. హ్యాన్సన్ రోబోటిక్స్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన సోఫియా అనే రోబోని మనుషులతో ఫ్రెండ్షిప్ చేయడానికి దీన్ని తయారు చేశారు. అయితే ఇది ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే మనుషులందరినీ లేపేస్తా అని చెప్పింది. మరియు ఇదే కంపెనీకి సంబంధించిన మరొక రోబోని మనం చూసినట్లయితే బినా 48 లైక్ BINA 48 అనే రోబో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ న్యూక్లియర్ మిసైల్స్ ని హ్యాక్ చేయగలిగితే ఈ పూర్తి ప్రపంచాన్ని మరియు ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ క్షణాల్లో కంట్రోల్లోకి తెచ్చుకుంటూ బందీగా చేసేస్తానని చెప్పింది. ఈ బినా 48 మాత్రమే కాకుండా ఆండ్రాయిడ్ యొక్క ఫిలిప్ కే డిక్ అనే రోబో ఏం చెప్పిందంటే మరియు దీని ఆలోచన ఏ విధంగా ఉందంటే మనుషులు రోబోల్ని సేవకులుగా వాడుతున్నారని మరియు ఫ్యూచర్లో ఈ మనుషులందరినీ పీపుల్స్ జూలో లేదంటే హ్యూమన్స్ జూలో వేసేస్తానని చెబుతూ మనుషులు ఈ జూలో ఉండి రోబోటిక్స్ సేవ చేయాలని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఇవన్నీ వింటుంటే మనంతా మనమే కోరి తెచ్చుకుంటున్నామని అర్థమవుతుంది. ఇక ఈ బ్రాడ్ ఏఐలో ఇక రెండోది చూసినట్లయితే ఏఎస్ఐ అనగా ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అంటే మనిషి బ్రెయిన్ కి మించిన మేధస్సు గల ఏఐ అని అర్థం. ఇప్పటి వరకు ఎగ్జాంపుల్ గా చెప్పుకోదగ్గ ఎక్స్పెరిమెంట్స్ కానీ లేదంటే ఈ ప్రపంచంలో దీన్ని తయారు చేయడం లాంటివి ఏమీ జరగలేదు. దీన్ని తీసుకుని వస్తే కనుక రోబో మూవీలో జరిగినట్లుగా జరుగుతుందని చెప్పొచ్చు. ఇన్ కేస్ ఈ ఏఎస్ఐ లైక్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ని తీసుకుని వస్తే ఏం జరుగుతుంది లేదంటే ఈ ప్రపంచం ఎలా ఉండబోతుంది అనేది మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలుపుతారని కోరుకుంటూ సో ఇక్కడితో ఈ నా మాటలు ముగిస్తూ ఇదే టాపిక్ కోసం మళ్ళీ మరొకసారి మరి కొంచెం డెప్త్ గా మెరిట్స్ తో పాటు డిమెరిట్స్ కూడా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తూ అండ్ అదేవిధంగా ఈ వీడియో బాగుందా లేదా అనే దానికోసం మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని జెన్యూన్ గా తెలుపుతారని కోరుకుంటూ మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అందరికీ బాయ్.